హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. నేను విజయ. అందరికీ హ్యాపీ హోలీ అండి. హోలీ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఇక ఇవాల్టి వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. అంతేకాకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నైటే పడుకుంటే ముందు ఒక గ్లాసులో మెంతులు, ఒక గ్లాసులో జీలకర్ర అయితే నానబెట్టానండి. జీలకర్ర వాటర్ నా కోసము, మెంతి వాటర్ మాత్రం మా హస్బెండ్ కోసం అనమాట. మా వారికి డయాబెటీస్ ఉంది కాబట్టి మెంతి వాటర్ అనేది తాగుతూ ఉంటారండి. ఒక డయాబెటీస్‌కే కాదండి, మెంతి వాటర్ గానీ, జీలకర్ర వాటర్ గానీ మనము ఈ విధంగా సోక్ చేసేసి, దాన్ని డ్రైన్ చేసేసి వాటర్ తాగామనుకోండి హెల్త్‌కి చాలా మంచిదనమాట. జీలకర్ర వాటర్ అనేది మనకు బాడీలో ఉన్న గ్యాస్ ప్రాబ్లమ్స్ అన్నీ తీసేస్తుందండి. అంతేకాకుండా డైజెషన్ సిస్టమ్ అనేది మనకు మంచిగా చేస్తుందనమాట. ఇంకా మెంతి వాటర్ గురించి చెప్పక్కర్లేదండి. మనం ఏదైనా చేసే కర్రీస్‌లో గానీ మెంతులు వాడుకుంటే మాత్రం హెల్త్‌కి చాలా మంచిది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి, నేను లేసే టయానికి మా వారైతే మెంతి వాటర్ తాగేశారనమాట. నా కోసం జీలకర్ర వాటర్ అలాగే ఉంచేశారు. ప్రతిరోజు కూడా మనం జీలకర్రని ఈ విధంగా సోక్ చేసేసుకొని తాగినా కూడా హెల్త్‌కి చాలా మంచిదండి. ఇంకో పక్కనైతే టీ కూడా పెట్టేసాము. టీ తాగేసి టెర్రస్ పైకైతే వెళ్ళాలండి. టెర్రస్ పైకి వెళ్ళేసి వెదర్ అయితే చాలా కూల్‌గా ఉందనమాట. అక్కడ హాలిడే ఉన్న రోజైతే అలా టెర్రస్ పైకి ఎర్లీగా వెళ్ళేసి మనం కొంచెంసేపు స్పెండ్ చేసి వస్తూ ఉంటాననమాట. ఇంక జీలకర్రని మొత్తం డ్రైన్ చేసేసుకొని ఇంకా జీలకర్ర వాటర్ అయితే తాగేస్తాను. ఈ జీలకర్రని మనం పడేయకుండా మనము జీరా రైస్ చేస్తాం కదండీ! ఆ జీరా రైస్‌కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చనమాట. బావుంటుంది. జీలకర్ర వాటర్ కొంచెం చేదుగా అనిపిస్తదండి. లైట్ చేదుగా అనిపిస్తది. అయినా పర్లేదనమాట. వెగటుగా అయితే అనిపించదండి. నేనైతే ఈ విధంగా అయితే జీలకర్ర వాటర్ అయితే తీసేసుకున్నానండి ఈరోజు. ఇంకా టెర్రస్ పైకెళ్ళిన తర్వాత మరువం అయితే చూడండి చిగుళ్ళైతే వచ్చేస్తున్నాయి. నాకైతే మరువం ఫ్లేవర్ చాలా ఇష్టమనమాట. స్మెల్ చాలా బావుంటుంది. ఇంకా మన గార్డెన్‌లో ఉన్న మొక్కలకు కొన్ని కొన్ని కాయగూరలు ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఇంకా ఏవేవి ఎలా ఉన్నాయని చెప్పేసి అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఒక కాకరకాయ అయితే ఉందండి. నిన్న సొరకాయలు కూడా తెంపాననమాట నేను. అవి కూడా ఈరోజు వీడియోలో యాడ్ చేస్తాను చూడండి. దాంతోనే ఈరోజు సాంబార్ అయితే పెడుతున్నాననమాట. ఇవాల్టి వీడియోలో సాంబార్ రెసిపీ కూడా మీతో షేర్ చేస్తున్నానండి. అంతేకాకుండా హోలీలో మేమేం స్పెషల్ చేసుకున్నామంటే స్పెషల్ లంచ్ ఏంటని కూడా షేర్ చేస్తాననమాట. క్యాంటీన్ నుంచి ఆ మధ్య జాడులు తీసుకొచ్చానండి. చీపుర్లు తీసుకొచ్చాననమాట. మాకు క్యాంటీన్‌లో చీపుర్లు కూడా దొరుకుతాయి. ఈ చీపురు మనము ఈ విధంగా క్లీన్ చేయలేదనుకోండి, మనం చిమ్మేటప్పుడు ఈ పొట్టంతా కూడా ఇంట్లో రాలేసి అనీజీలాగా అనిపిస్తదనమాట. మనం కొత్త చీపురు వాడే ముందు ఈ పొట్టంతా ఈ విధంగా తీసేసుకున్నామనుకోండి మనకు బావుంటుందనమాట. ఒక్కోసారి దీన్ని ఎదిలిచ్చేసి ఎదలగొట్టేస్తుంటారనమాట. కానీ ఇలా చేస్తే బావుంటుందండి. మొత్తం అయితే ఊడొచ్చేస్తుంది. చూడండి ఎంతొచ్చిందో. ఈ పొట్టంతా నేను మొక్కలకు వేసేస్తాననమాట. ఇక కిందికొచ్చేసిన తర్వాత రాగి జావా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మొన్న మధ్య నేను రాగులు నానబెట్టేసి వాటిని మొలకట్టేసి వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాననమాట. ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకున్నాననుకోండి, నాకు ఈ సమ్మర్ అయిపోయేంత వరకు వస్తుందనమాట. ఫ్రెష్‌గా ఉంటుంది. ఈ రాగులనేది నాకు అమ్మ ఇంటి దగ్గర నుంచి పంపిస్తుందండి. అంటే మాకు పండవు గానీ ఊర్లో కొని పంపిస్తుంది. పక్కనైతే జావా కోసం అని చెప్పేసి ఒక బౌల్‌లో వాటర్ కూడా పెట్టానండి. ఆ వాటర్‌లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఇది బాయిల్ అయిన తర్వాత మనం రాగిపిండి వాటర్‌లో డైల్యూట్ చేసేసి వేసుకోవాలి. పెంగ్విన్‌లో ఎగ్స్ లేవండి. అందుకు ఎగ్స్ తీసుకురాలేదనమాట. సమ్మర్‌లో ఎగ్స్ బయట పెట్టామనుకోండి పాడైపోతాయి. మొన్న మన సబ్స్క్రైబర్ ఒకరు ఈ స్ట్రైనర్ అడిగారండి. ఇది మీషోలో తీసుకున్నానండి. చాలా బావుందనమాట. ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి. అమెజాన్‌లో ఉన్న ఇస్తాను. లేకపోతే గాని మీషోలో ఉన్న కూడా 2 లింక్స్ అయితే ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నచ్చితే మాత్రం తెప్పించుకోవచ్చు. ఇంకా వాటర్ మరిగేలోపు నేనైతే ఇక్కడ పిండినైతే డైల్యూట్ చేసుకుంటున్నానండి. అంటే మనము జావా ఎంత క్వాంటిటీలో చేసుకుంటున్నామో దాన్ని బట్టి మనం పిండినైతే తీసుకోవాల్సి ఉంటుందండి. ఒక గ్లాస్ చేసుకోవాలనుకోండి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతది. ఈరోజు మా ఇంట్లో నలుగురికి కావాలి కాబట్టి ఇక్కడ ఒక 3, 4 స్పూన్స్ అయితే యాడ్ చేశానండి. తర్వాత కొంచెం వాటర్ వేసేసి ఉండలు లేకుండా ఈ విధంగా డైల్యూట్ చేసుకోవాలండి. ఒకవేళ ఉండలు ఉన్నాయనుకోండి మనము హాట్ వాటర్‌లో పోసినప్పుడు అది ఇంకా ఉండలాగా తయారైపోయేసి పచ్చి పచ్చిగా అనిపిస్తదనమాట. చూడండి ఈ విధంగా ఉండలు లేకుండా కలిపేసుకున్నాను. రాగి జావా హెల్త్‌కి చాలా మంచిదండి. అదే కాక ఎముకలకు బలాన్ని కూడా ఇస్తదనమాట. కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన హెల్త్‌కి చాలా మంచిదండి. లేడీస్‌కైతే ఇంకా మంచిదనమాట. 40 ఇయర్స్ దాటిన తర్వాత కాల్షియం డెఫిషియన్సీ అలా వస్తూ ఉంటాయి కదండీ. అంటే ఒకప్పుడు మనము ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు గానీ, బాలింతలుగా ఉన్నప్పుడు గానీ మనం ఎక్కువగా కేర్ చేయకపోయి ఉండొచ్చు కదండీ. అలాంటప్పుడు ఇప్పటి నుంచైనా మనం ఈ విధంగా రాగి జావాలు గట్రా తాగుతూ ఉంటేనండి మనకు కాల్షియం అనేది ఫుల్‌ఫిల్ అవుతుంది.
చూడండి జావా ఇది చిక్కగా అయిపోయింది. ఇది బాగా మరిగిన తర్వాత ఈ చిక్కగా అవుతుందనమాట. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము చల్లారబెట్టేసుకొని ఇందులో మజ్జిగ కావాలంటే మజ్జిగ యాడ్ చేసుకొని తాగొచ్చు. నేనైతే షుగర్ అయితే యాడ్ చేయనండి. మా ఇంట్లో స్వీట్ ఇష్టపడం కాబట్టి కొంచెం సాల్టు అలాగే కొన్ని మజ్జిగ పోసేసుకొని తాగుతామనమాట. ఇంక ఈరోజు మా ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ ఉప్మా అండి. ఉప్మా కోసం అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను. మా ఇంట్లో ఉప్మా ఎప్పుడు చేసినా కూడా నేను సన్న రవ్వతో అయితే చేయనండి. అంటే బొంబాయి రవ్వ అంటాం కదా! దాంతో అయితే ఎక్కువగా ప్రిఫర్ చేయను. నేను గోధుమ రవ్వతో వాడతాననమాట. అంటే బన్సీ రవ్వ అంటాం కదా! ఆ బన్సీ రవ్వతో చేస్తానండి. బన్సీ రవ్వ చాలామంది వేడి అంటూ ఉంటారు కానీ మేము అలాంటివి ఏం పట్టించుకోమండి. హెల్త్‌కి చాలా మంచిదనమాట బన్సీ రవ్వ. అందుకోసమే ఈ రవ్వ అయితే వాడతాను. ఇంక ఉప్మా అంటే సింపుల్‌గానే కదండీ! పోపు పెట్టేసుకొని కొంచెం పచ్చెనపప్పు అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేస్తానండి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేశాను. తర్వాత కొంచెం కరివేపాకు కూడా ఎక్కువ యాడ్ చేశానండి. ఈ మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకుంటాను. ఇందులో కావాలంటే అన్ని వెజిటబుల్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చండి. నేనైతే ఈరోజు వెజిటబుల్స్ యాడ్ చేయలేదు. ఒక్క టమాటో మాత్రం కట్ చేసుకొని యాడ్ చేశాను. తర్వాత మనము ఉప్మాకు సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేశానండి. అంటే ఇక్కడ కల్లుప్పు అయితే వాడాను నేను. ఈ మొత్తం బాగా మగ్గిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇది బిగినర్స్‌కి అయితే బాగా యూజ్ అవుతుందండి. చిన్న పిల్లలకు కూడా బాగా యూజ్ అవుతుందనమాట ఈ రెసిపీ అయితే. అంటే ఉప్మా చేయడం వచ్చిన వాళ్ళైతే గిన మనకు నచ్చిన స్టైల్‌లో మనం చేసుకుంటూ ఉంటాం కదండీ! ఇప్పుడైతే వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత మనము రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఎప్పుడు కూడా కొలత ప్రకారంగా అయితే ఉప్మా చెయ్యనండి. అందుకోసమే నాకు అందాజ తెలుస్తుంది కాబట్టి దాని ప్రకారం నేను రవ్వ అయితే యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి సిమ్‌లో పెట్టేస్తానండి. సిమ్‌లో పెట్టేస్తే ఆ వాటర్ అంతా బాగా దీనికి రవ్వకు పట్టేసి బాగా ఉడుకుతుందనమాట. తర్వాత ఒకటి 2 సార్లు ఈ విధంగా కలిపామనుకోండి, కలిపి మూత పెట్టేస్తే ఇంగా నెమ్మంతా పీల్చేసుకుంటది. ఉప్మా అయితే రెడీ అయిపోతదండి. ఉప్మా ఎక్కువ లూజ్‌గా ఉంటే ఇష్టపడనండి నేను. కొంచెం గట్టిగా ఉంటేనే ఇష్టపడతాను. ఆ ఉప్మాకు కాంబినేషన్‌గా మామిడికాయ పచ్చడి మొన్న కొత్తగా పెట్టాను కదండీ! అద్దిరిపోతదనమాట కాంబినేషన్. అందుకోసమే ఈరోజు ఉప్మా అయితే చేశాను. కిందికొచ్చేసానండి. మన ఇంటి గేటు ముందు ఈ రాధా మనోహరం చెట్టు ఉంటదనమాట. పూలయితే భలే వచ్చాయండి. అంతకుముందు వచ్చిన పూలు వాడిపోయాయి. మళ్ళా కొత్త పూలొస్తున్నాయి. దీని విచిత్రం ఏంటో గాని నాకైతే అస్సలు అర్థం కావట్లేదండి. ఇది ఫస్ట్ మనకు విచ్చుకున్నప్పుడు మాత్రం వైట్ కలర్‌లో ఉంటుంది. అది కొంచెం ఇంగా రోజులు గడిచే కొద్దీ పింక్ కలర్‌లో మారుతుందండి. ఎంత అందంగా ఉందో అసలైతే. ఇంక నిన్న మార్కెట్‌కెళ్ళానండి. ఇది ఉప్పల్ మార్కెట్ అనమాట. అక్కడ ఫ్రెష్‌గా కూరగాయలు దొరుకుతాయి. నిన్న మార్నింగ్ ఎళ్ళాననమాట నేను. మార్నింగ్ ఎళ్ళేసి సరిపడా కూరగాయలయితే తెచ్చుకున్నాను. సాటర్‌డే అయితే నేను మార్కెట్‌కి వెళ్ళలేదండి. మా ఇంట్లో దగ్గరలో పెడతారు కదా! అప్పుడు వెళ్ళకుండా సండే అయితే వెళ్ళాననమాట. అన్ని కూరగాయలు అక్కడి నుంచి పట్టుకొచ్చాననుకోండి, మనకు 1 వీక్ సరిపడా ఉంటాయన్నమాట. అంతే కాకుండా మా గార్డెన్‌లో కూడా కొన్ని కొన్ని వస్తున్నాయి కదండీ! సరిపోతాయి. ఇంకా నాకు కొంచెం తక్కువ పడ్డా కూడా అవి సరిపోతాయి. నిమ్మకాయలు అన్ని ఆకుకూరలు అవన్నీ ఉన్నాయండి. ఇంకా మామిడికాయలు వస్తున్నాయి కదా! ఈ సీజన్ అంతా కూడా నాకు పచ్చి మామిడికాయలంటే పిచ్చి ఇష్టమనమాట. మామిడికాయలతో ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. ఆ మామిడికాయ స్మెల్ కూడా నాకు భలే నచ్చుతుందండి. ఇక్కడైతే ఒక అవ్వ దగ్గర గంగవాయలాకు తీసుకున్నానండి. గంగవాయలాకు పప్పు చాలా బావుంటదనమాట. పాపం ఎంత ఏజ్ వాళ్ళు కూడా వచ్చేసి కూర్చొనేసి కూరగాయలు గానీ, అలా ఆకుకూరలు అమ్ముకుంటూ ఉన్నారండి. ఎండలైతే విపరీతంగా ఉన్నాయండి. కొంచెం పొద్దెక్కినప్పటి నుంచి కూడా ఎండలు భలే భయంకరంగా ఉన్నాయన్నమాట. మన గార్డెన్‌లో వంకాయలున్నాయి గానీ, ఇక్కడ ఇంకొక వంకాయ తీసుకుంటున్నాను చూడండి. ఆ వంకాయ అయితే బాగా లేతగా ఉంటుందండి. ఇందులో అయితే పచ్చిమిర్చి, కారం వేసేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ పర్పుల్ కలర్ వంకాయలు, పొడవు వంకాయలున్నాయి గదా! ఇది మన గార్డెన్‌లో వేశాను గానీ, మొక్కే కనపడలేదండి. అసలు మొలిచిందో లేదో కూడా నాకు తెలీదనమాట. ఈ సమ్మర్‌లో నిమ్మకాయల రేట్లయితే అదిరిపోతున్నాయండి. రూ. 20కి ఒక 3, 4 అలాగ ఇస్తూ ఉన్నారు. ఇంకో చోటుకి వెళ్ళేసి కూరగాయలు కూడా నేను ఇక్కడ బేరం ఆడేసి తీసుకున్నానండి. పర్లేదు బాగా రీజనబుల్‌గానే ఉన్నాయండి. కిలో 40, 50 రూపీస్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క సీజన్‌లో అయితే 80 రూపీస్, 90 రూపీస్ ఉన్న సీజన్‌లు కూడా చూసాం కదండీ! సీజన్ బట్టి ఉంటాయన్నమాట. ఇప్పుడైతే బెండకాయలు భలే దొరుకుతాయండి. మా పిల్లలకైతే బెండకాయ చాలా ఇష్టమనమాట. రోజు చేసి పెట్టినా కూడా బెండకాయ గానీ, కాకరకాయ తింటారండి. అంత ఇష్టమనమాట మా పిల్లలకి. మొన్న మార్కెట్‌లో తెచ్చిన బెండకాయలు ఈరోజు ఫ్రై కూడా చేస్తున్నానండి. సాంబార్‌కి కాంబినేషన్‌గా చాలా బాగున్నదనమాట. ఇంకా టమాటోస్ అయితే ఇక్కడ 15 రూపీస్ చెప్పారండి. నేనైతే 50 రూపీస్‌కి నేను తీసుకున్నాననమాట. కీరా అవన్నీ కూడా మనకు హెల్త్‌కి మంచివేనని తీసుకొనొచ్చేసాను. ఇది 11:00 అండి. ఒక జ్యూస్ అయితే చేస్తున్నాను. హాలిడే కదా! హాలిడే రోజు పిల్లలకి ఇద్దాము అని చెప్పేసి చేస్తున్నానండి. వాళ్ళని బలవంతంగా తాగిచ్చాలనమాట. అలా డైరెక్ట్‌గా తింటారు గానీ, ఇలా జ్యూస్‌లు గట్రా చేసిస్తే తినరండి. ఇక్కడైతే సంత్రాలయితే తీసుకొచ్చేసి కట్ చేశాననమాట. ఇవి కొన్ని ఎక్కువ రోజులయిందండి తీసుకొచ్చి. కానీ జ్యూస్ అయితే చాలా ఉంది. వాళ్ళకి ఒలిచిపెట్టినా కూడా తినరండి మా పిల్లలు. ఇలా డైరెక్ట్‌గా జ్యూస్ చేసిస్తే తాగుతారన్న ఆశతో ఈ విధంగా చేత్తోనే నేను నలిపేస్తున్నాననమాట. మా ఇంట్లో జ్యూసర్ గట్రా ఏమీ లేదండి. మిక్సీ ఉందనమాట. ఇంక చేత్తో నలిపినా కూడా జ్యూస్ అయితే భలే బాగొచ్చిందండి. చాలా ఎక్కువ జ్యూస్ ఉందనమాట వీటిలో. అలా పిండేస్తే మొత్తం ఒకేసారి కింద పడినట్టు అనిపించిందనమాట. ఇదంతా డ్రైన్ చేసేసి మనము పైన ఉన్న పల్ప్ అంతా తీసేసి ఇంక జ్యూస్ వడగట్టేసి ఇచ్చేస్తే సరిపోతది.
కావాలంటే ఇందులో కొంచెం షుగరు, కొంచెం బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకున్నామంటే గన టేస్ట్ చాలా బావుంటుందండి. ఈ సంత్రా జ్యూస్‌లో అయితే కొంచెం బ్లాక్ సాల్ట్ యాడ్ చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బ్లాక్ సాల్ట్ అనేది దేంట్లో యాడ్ చేసుకున్నా చాలా బావుంటుందండి. మా ఇంట్లో 3 రకాల సాల్ట్‌లయితే వాడుతూ ఉంటాము. కల్లుప్పు, సాల్టు, అలాగే పింక్ సాల్టు, ఈ బ్లాక్ సాల్ట్ ఇవన్నీ వాడుతూ ఉంటామండి. చూడండి ఇక్కడైతే జ్యూస్ అయితే 2 గ్లాసుల నిండా వచ్చింది. ఒక 6 సంత్రాలు ఉండుంటాయన్నమాట. ఆరెంజెస్ ఒక 6 ఉండుంటాయి. ఇదనమాట. ఇంక తర్వాత మన గార్డెన్‌లో నిన్న కోసిన సొరకాయలేవైతే ఉన్నాయో, వాటితోటి ఈరోజు సాంబారయితే లంచ్‌కి ప్రిపేర్ చేస్తున్నానండి. బుజ్జి సొరకాయలు 2 వచ్చాయన్నమాట. ఇవేంటో మరి సైజు పెరగలేదండి. కానీ కొంచెం పెద్దగా ఉంది చూడండి, ఆ సొరకాయ అయితే కొంచెం ముదిరినట్టు అనిపించిందనమాట. ఎందుకంటే దాని స్కిన్ నేను పీల్ చేసేటప్పుడు కొంచెం ముదిరినట్టు అనిపించింది నాకు. పప్పు ఆల్రెడీ బాయిలింగ్ కోసం పెట్టానండి. పప్పు ఉడికిపోయింది. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చనమాట ఇప్పుడు నేను చేసే సాంబారు. ఇలా పప్పు ఉడకబెట్టేసుకొని, మెత్తగా మ్యాష్ చేసేసుకొని, మనం పక్కకు తీసి, ఇదే కుక్కర్‌లో నేనైతే వెజిటబుల్స్ అన్నీ వేసేసి బాయిల్ చేస్తానండి. అంటే ములక్కాయలేసామనుకోండి, మనమైతే ములక్కాయలు త్వరగా మగ్గిపోయేసి విడిపోతాయన్నమాట. అలా కాకుండా సొరకాయ, ముల్లంగి ఇవనుకోండి, మనం డైరెక్ట్‌గా మనం పోపేసేసుకొని, పోపులోనే మనము వెజిటబుల్స్ అన్నీ వేసేసి, ఒక విజిల్ వచ్చిన తర్వాత అది త్వరగా మగ్గిపోతుంది కదండీ! తర్వాత పప్పు యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే అదే కుక్కర్‌ని అయితే స్టవ్ పైన పెట్టేసుకొని, కొంచెం ఆయిల్ వేసేసి పోపయితే పెట్టేసానండి. ఈ పోపులో అయితే గనక మనం ఏవైతే పోపు దినుసులు ఉంటాయో అవన్నీ యాడ్ చేసేసాననమాట. తర్వాత ఆనియన్స్, అలాగే కరివేపాకు, ఎండుమిరపకాయలన్నీ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ఆల్రెడీ కూరగాయలన్నీ కట్ చేసి పెట్టానండి. సొరకాయ, బెండకాయ, అలాగే టమాటో, ఆనియన్ ఇవన్నీ కట్ చేశాననమాట. సాంబార్లో సొరకాయ ముక్కలు కొంచెం పెద్దగా ఉంటేనే బావుంటాయండి. టేస్ట్ కూడా బావుంటుంది. తలా ఒక ముక్క తిన్నా కూడా అయిపోతదనమాట. సొరకాయ హెల్త్‌కి చాలా మంచిదండోయ్. చూడండి పోపంతా బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నీ యాడ్ చేశాను. సాంబార్లో మన ఇంట్లో ఎన్ని కూరగాయలుంటే అన్ని కూరగాయలన్నీ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే కూరగాయలు కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాననమాట. తర్వాత ఇందులో కొంచెం పసుపు యాడ్ చేశాను. తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేశానండి. సాల్ట్ అనేది నేను మ్యాక్సిమం కల్లుప్పే వాడతానండి. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకొని, ఈరోజు చింతపండు యాడ్ చేయకుండా ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేస్తాను చూడండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది పచ్చి చింతకాయ తొక్కండి. ఇది మేము 1 ఇయర్‌కు స్టోర్ చేసుకుంటామనమాట. అమ్మ స్టోర్ చేసి మాకు పంపిస్తది. పచ్చి చింతకాయల్లో పసుపు, ఉప్పు వేసేసి బాగా దంచేసేసి పెడతామనమాట. ఇది మా సైడ్ అయితే ఉప్పు తొక్కు అంటామనమాట దీన్ని. ఇందులో వాటర్ వేసేసి మనం చింతపండుకు బదులుగా మనం సాంబార్లో ఇది వేసుకున్నామనుకోండి టేస్ట్ అయితే అద్దిరిపోతదండి. ఒకసారి మీ దగ్గర కానీ ఈ చింతకాయ తొక్కు ఉన్నదంటే గన తప్పకుండా సాంబార్ ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది టేస్ట్. ఇందులో కొంచెం మనము పైన ఉండే తొక్క ఏదైతే ఉంటుందో కొంచెం గట్టిగా ఉంటదండి. దాన్ని వడగట్టుకొని యాడ్ చేసుకోవచ్చు. వాటర్‌తో డైల్యూట్ చేసేసి ఈ విధంగా చేతి సహాయంతో వడగట్టేసుకుంటున్నానండి. ఈ పైన ఉండే గుజ్జు పడకుండా చూసుకోండి. ఎందుకంటే అది కొంచెం గట్టిగా ఉంటది కాబట్టి పంట కింద పడ్డప్పుడు కొంచెం అనీజీగా ఉంటదనమాట. ఈ చింతకాయ తొక్కుతోటి మనము పచ్చడి చేసుకున్నామనుకోండి ఎంత బావుంటుందో అసలు. పులగమన్నంలోకి గానీ, రాగి సంగట్లోకి గానీ అద్దిరిపోతది. ఇప్పుడు ఇందులో కొంచెం కారం అయితే యాడ్ చేశానండి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని, మూత పెట్టేసి ఒక్క విజిల్ ఉంచుకున్నామనుకోండి కూరగాయ ముక్కలన్నీ బాగా మెత్తగా అయిపోతాయి. తర్వాత మనం పప్పు ఏదైతే మనము ఉడకబెట్టి పెట్టుకున్నామో అది యాడ్ చేసుకోవడమే. సాంబార్ చేసుకున్నామనుకోండి, దానికి తోడు మనం ఒక ఫ్రై చేసుకున్నామనుకోండి, మనకు హాయిగా ఉంటదండి ప్రాణానికి. ఇక్కడైతే బెండకాయ ఫ్రై కోసం అని చెప్పేసి బెండకాయలు ఆల్రెడీ కడిగేసి కొంచెం ఆరబెట్టానండి. ఆరిన తర్వాత ఇంక ముక్కలుగా కట్ చేసుకుంటున్నా. ప్రతిరోజు నేను కిచెన్‌లోనే కట్ చేసుకునేదాన్నండి. ఈరోజైతే కొంచెం ఓపిక అయితే తక్కువగా ఉందనమాట. ఇంకా పీరియడ్స్ ముందు కొంచెం మూడ్ స్వింగ్స్ ఉంటాయండి. కొంచెం అనీజీగా కూడా అనిపిస్తుంది. హెల్త్ అంతా డౌన్ అయిపోతుందనమాట. ఇంక అలాంటి టైంలో కిచెన్‌లో నిలబడుకుండే ఓపిక అయితే ఉండదండి. ఇలా కూర్చొనేసి హాల్‌లో గానీ, డైనింగ్ ఏరియాలో గానీ కూర్చొని చేసుకుంటూ ఉంటాను. ఇంకా మా వారైతే నన్ను నవ్వించడానికి ట్రై చేస్తున్నారనమాట. "ఏం చేస్తున్నావు?" అని అడుగుతుంటే, "బెండకాయలను మర్డర్ చేస్తున్నా" అని చెప్పేసి చెప్తున్నాననమాట నేనైతే. ఇంక కర్రీ అయితే ప్రిపేర్ చేయాలండి. బెండకాయ కర్రీ చేయడం చాలా ఈజీ అండి. తక్కువ నూనెతో కూడా మనకు పొడి పొడిలాడుతూ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. కిచెన్ అయితే కొంచెం ఈరోజు మెస్సీగానే ఉంటుందండి. హెల్త్ బాలేనప్పుడు మాత్రం ఇలా వదిలేస్తూ ఉంటాను. ఎంతమందికి హాలిడేస్ వచ్చినా, ఎంతమంది రెస్ట్ తీసుకున్నా కూడా మన ఆడవాళ్ళకైతే రెస్ట్ అనేది ఉండదనిపిస్తదండి. అది హాలిడే కానీ, వర్కింగ్ డే కానీ అసలు ఇలాగే ఉంటదనమాట డైలీ లైఫ్. చూడండి ఒక్క విజిల్‌కే కూరగాయ ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయి. విజిల్ కూడా తీసేసాను. ఇంక ఆల్రెడీ పప్పు కూడా రుబ్బి పెట్టాను కదండీ! ఇంక ఇదంతా వాటర్ ఇందులో యాడ్ చేస్తున్నాననమాట. సాంబారు మా ఇంట్లో బానే ఇష్టపడతామండి. ఇంకొక ఫ్రై ఐటెమ్ ఉండేసి, దీనికి తోడుగా ఏవన్నా మనం పాపడ్స్ గట్రా వేయించుకున్నామనుకోండి వడియాలు అట్లా, ఇంక భలే తింటారనమాట పిల్లలు. బాగా ఇష్టపడతారు. మా ఇంట్లో నాన్ వెజ్ కన్నా కూడా వెజ్ ఐటెమ్సే ఎక్కువగా చేస్తూ ఉంటామండి.
ఇంకా తర్వాత బెండకాయ ఫ్రై కోసం అని చెప్పేసి కడాయి పెట్టేసుకొని ఆనియన్ అయితే యాడ్ చేశానండి. ఆయిల్ యాడ్ చేసి ఆనియన్ యాడ్ చేశాను. తర్వాత ఇక్కడ సాంబార్లోకి అలాగే బెండకాయ ఫ్రైలోకి వెల్లుల్లిపాయలు అయితే కొంచెం కచ్చపచ్చగా దంచేసుకుంటున్నానండి. ఏ కర్రీస్లో అయినా కూడా కొంచెం వెల్లుల్లిపాయల కచ్చపచ్చగా దంచేసుకుని యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఆ ఫ్లేవర్ వల్ల మనకు కర్రీ టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఇక్కడ చూడండి ఆనియన్స్ అలాగే ఎండుమిరపకాయలు వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఎక్కువ ఫ్రై కాని అవసరం లేదండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయలన్నీ యాడ్ చేసేసుకొని కొంచెం పసుపు వేసేసి బాగా కలిపేసేసుకొని మూత పెట్టకుండా ఆ విధంగా వదిలేసామనుకోండి, ఒక 2-3 నిమిషాల్లోనే అందులో ఉన్న జిగురంతా కూడా బయటకు వచ్చేసి అదంతా ఎవాపరేట్ అయిపోతుందండి. తర్వాత బెండకాయలు అనేది మనకు జిగురు లేకుండా పొడి పొడిలాడుతూ వస్తాయి. ఇంకో పక్క అయితే మనకు సాంబార్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ సాంబార్ పౌడర్ ఒకటి మా ఫ్రెండ్ ఇచ్చిన సాంబార్ పౌడర్, అలాగే ఒకటి MTR సాంబార్ పౌడర్ అనమాట. 2 యాడ్ చేశాను. మా ఫ్రెండ్ ఇచ్చిన సాంబార్ పౌడర్ రెసిపీ అయితే తనని అడుగుతున్నా కూడా తను బిజీగా ఉందండి, ఇవ్వలేకపోయిందనమాట. ఇంకా అప్పుడు నేను వెళ్ళినప్పుడు కానీ లేకపోతే తనను అడిగి మరీ నేనైతే మీకైతే షేర్ చేస్తానండి. చూడండి బెండకాయ ముక్కలు చూడండి ఒక 2-3 మినిట్స్ తర్వాత ఎంత పొడి పొడిలాడుతూ వచ్చాయో. ఇది మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. మధ్యలో కలుపుకుంటూ ఉంటేనే మనకు జిగురు రాకుండా ఉంటుందన్నమాట. బెండకాయ ఫ్రై మీలో ఎంతమందికి ఇష్టమండి? బెండకాయ ఫ్రై తింటే మ్యాథ్స్ బాగా వస్తుందంట. అది ఎంతవరకు కరెక్టో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. మా పిల్లలకైతే బెండకాయ ఫ్రై చాలా ఇష్టమండి. నాకైతే బెండకాయ పులుసు ఇష్టం అనమాట. మనము టమాటో వేసేసి చిగర పెడతాం కదా, అది బాగా ఇష్టం అనమాట నాకు. అది రైస్లో కానీ రాగి సంగటిలో కానీ చాలా బాగుంటుంది. ఇంకా ఇంట్లో పని అంతా చేసేసుకునేసరికల్లా ఎంత టైం పడుతుందోనండి. మెయిన్ పిల్లలు హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడైతే ఇంకొంచెం పని ఎక్కువ అయినట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా హాలిడే వచ్చిందంటే వచ్చిన 3 డేస్ ఎలా అయిపోతాయో కూడా తెలియదు. సాంబార్ అయిపోయిందండి. కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మిక్స్ చేసుకున్నానమాట. ఎంత పని ఉన్నా కూడా ఒక్కదాన్నే చేసుకోవడం అలవాటండి. ఒకరి మీద డిపెండ్ అవ్వడం కన్నా మన పని మనం చేసుకోవడమే ఇష్టం అని చెప్పేసి చేసుకుంటూ ఉంటాను నేను. పిల్లలు ఇంట్లో ఉన్నా కూడా పిల్లలకు కూడా పని చెప్పాలంటే నాకు ఏదోలా కనిపిస్తుంది. వాళ్ళు చదువుకునే చదువులు, వాళ్ళ హోంవర్క్లు, వాళ్ళ వర్క్లే చాలా ఉంటాయండి. ఇంకా బెండకాయ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. కొంచెం వెల్లుల్లిపాయలు కూడా కచ్చాపచ్చాగా దంచేసి వేశాను. ఇంకా దింపే ముందు మాత్రం నేను సాల్ట్ అండ్ కారం అయితే యాడ్ చేస్తానండి. ఇప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేశాను. స్టార్టింగ్లో సాల్ట్ యాడ్ చేస్తానంటే జిగురు ఎక్కువగా రిలీజ్ అయిపోయేసి మనకు గుజ్జు గుజ్జులాగా తయారవుతుంది అనమాట. ముక్కలు కనపడకుండా గుజ్జులాగా తయారవుతుంది. అలా కాకుండా మనము చివరిలో మనం సాల్ట్ యాడ్ చేసామనుకోండి, అంటే బెండకాయ బాగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసామనుకోండి బాగుంటుంది. తర్వాత మనకు స్పైసీకి తగ్గట్టు కారం అయితే యాడ్ చేశానండి. ఇంకా మిక్స్ చేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అనమాట. కిచెన్లో సమ్మర్ వచ్చేసింది కదండి, వేడి భయంకరంగా ఉందండి. వీలైనంత త్వరగా వంట పూర్తి చేసేసుకుని కిచెన్లోంచి బయటపడదామా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. వింటర్ సీజన్ అనుకోండి, మనకు కొంచెం వెచ్చగా ఉంటే బాగుంటుంది కదా, కిచెన్లో ఎక్కువగా స్పెండ్ చేయొచ్చు. కానీ సమ్మర్లో మాత్రం కిచెన్లో స్పెండ్ చేయాలంటే భయంకరం అండి అసలు. మా కిచెన్ అది కాక చాలా చిన్నదనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది టైంపాస్ అనమాట. టైంపాస్ కోసం నేను తీసుకున్న సన్ఫ్లవర్ సీడ్స్. ఇవి తీసుకుని చాలా రోజులైందండి. మా ఊరు వెళ్ళి వచ్చేటప్పుడు నేను గిద్దలూరు దగ్గర అక్కడ కొండ ఘాట్ రోడ్లో ఒక టెంపుల్ ఉంటుందన్నమాట, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అక్కడ తీసుకున్నవి. అవి మధ్య మధ్యలో నాకు టైంపాస్ కానప్పుడు అవి తింటూ ఉంటాను నేను. బాగుంటాయి టేస్ట్కి. ఇంకా బెండకాయ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. బెండకాయ ఫ్రై చూడండి ఈ విధంగా ఉంది. ఇక్కడ వీడియోలో చూడడానికి కొంచెం కలర్ బ్లాకిష్గా ఉంది కానీ అండి అది మాడలేదనమాట. ఇంకా సాంబార్ ఉంది కదా, మజ్జిగ మిరపకాయలు వడియాలు లేకపోతే ఏం బాగుంటుందని చెప్పేసి ఇవి కూడా వేసేసాను. తక్కువ ఆయిల్లోనే వేయించానండి. నేను ఇలా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు కొంచెం తక్కువ ఆయిల్ వేసేసి చిన్నగా కొన్ని వేసుకొని అయినా కూడా ఫ్రై చేసుకుంటానమాట. పక్కన అయితే పానీపూరి కూడా వేయించానండి. ఈవినింగ్ పానీపూరి ప్రోగ్రామ్ ఉందన్నమాట మా ఇంట్లో. అందుకోసం పానీపూరి కూడా వేయించి పెట్టాను. ఇంకా లంచ్ చేసేస్తున్నామండి. ఇంకా లంచ్ చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. సాంబారు అలాగే పచ్చళ్ళు ఉన్నాయండి. మొన్న నేను పండుమిరపకాయ గోంగూర పచ్చడి పెట్టానండి. అసలు నమ్మరు కానీ నేను ఫస్ట్ టైం పెట్టినా కూడా ఎక్సలెంట్ టేస్ట్ ఉందండి. అసలు మా ఇంట్లో అయితే పిల్లలు ఓన్లీ పండుమిరపకాయల పచ్చడి, అంతేకాకుండా మామిడికాయ పచ్చడి ఇష్టంగా తినే పిల్లలు ఇప్పుడైతే గోంగూర పండుమిరపకాయల పచ్చడికి ఇంకా ఫేవరెట్ అయిపోయారనమాట. ఇంకా పెరుగు, నెయ్యి ఇవన్నీ ఉన్నాయి. ఈ నెయ్యి అయితే మన హోమ్మేడ్ నెయ్యేనండి. నేను తీసుకున్న పాల మీద మీగడ తీసేసి చేసిన నెయ్యి అనమాట. పూసగా భలే వస్తుందండి. ఇంకా మొన్న పెట్టిన మామిడికాయ పచ్చడి. ఇంకా మామిడికాయ పచ్చడి కొత్తది ఇంట్లో ఉన్నదంటే కన్నా ఏ కూరలు కూడా దాని ముందు పెట్టవండి, తీసి పక్కన పడేసి ఇదే తింటూ ఉంటామన్నమాట. అంత ఇష్టము. ఇదిగోండి గోంగూర పండుమిరపకాయల పచ్చడి ఎంత బాగుందో టేస్ట్ అయితే. ఇది పెట్టాను కానీ రోజు ఇదే తింటూ ఉన్నామండి. అంటే కూరలు చేస్తాం కానీ కూరలు చేసిన తర్వాత కూడా ఇది తింటాం అనమాట.
నిన్న సండే రోజు ఇంట్లో నాన్ వెజ్ చేయలేదండి. నాన్ వెజ్ చేయాలంటే ఈ మధ్య ఎందుకో మరి ఇష్టం అనిపించట్లేదు. అందుకోసమే నాన్ వెజ్ చేయకుండా పిస్తా హౌస్ నుంచి హలీం ఆర్డర్ చేసుకున్నామండి. హలీం టేస్ట్ చూద్దామని. ఇంతకుముందు ఒకసారి చూసాను గానీ అంత టేస్ట్ అనిపించలేదు. ఈసారి పిస్తా హౌస్ ట్రై చేద్దామని చెప్పేసి తెప్పించామనమాట. టేస్ట్ అయితే చాలా బావుందండి. ఎంత టేస్టీగా ఉందో. ఎంత టేస్ట్ ఉన్నా కూడా మా పిల్లలకి చెప్పినా కూడా కనీసం ఒక్కసారి ఒక స్పూన్ కూడా టచ్ కూడా చేయలేదనమాట మా పిల్లలు. నేను మా వారైతే తినేసామనమాట. మాకైతే నచ్చిందండి. చాలా బాగుంది. మటన్ హలీం అయితే ఆర్డర్ పెట్టామండి. చాలా టేస్టీగా ఉందనమాట. ఇందులోకి నెయ్యి కూడా ఎక్స్ట్రా ఇచ్చారు. ఒక కోక్ బాటిల్ కూడా ఇచ్చారండి. ఇదనమాట. ఈ రంజాన్ సీజన్‌లో ఎక్కడ చూసినా హలీమే కనిపిస్తూ ఉందండి. చాలా టేస్టీగా ఉంటుందంట. ఇంతకుముందయితే నేను తినలేదండి. కానీ ఈ మధ్య కాలంలో తిందాము, ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దామని చెప్పేసి పిస్తా హౌస్ నుంచి అయితే ఆర్డర్ పెట్టుకున్నామండి. మటన్ హలీం కాబట్టి బావుంది. ఇంకా మీకు ఏ హలీమ్స్ బావుంటాయో కూడా మీకు తెలిస్తే మాత్రం తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేయండి. అవి కూడా అయితే ట్రై చేస్తాను నేను. మా ఇంట్లో నాన్ వెజ్ అనేది చాలా తక్కువగా ఇష్టపడతామండి. ఎప్పుడో ఒకసారి సరేలే అని చెప్పేసి అలా తెచ్చుకొని తింటూ ఉంటామన్నమాట. ఇంక చికెన్ అయితే ఉంటుందండి ఎవ్రీ వీక్. కాకపోతే అంత ఇష్టంగా తినమనమాట. చాలామందికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టపడతారు కదా! మార్నింగ్ చేసిన సరే చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనము మజ్జిగ యాడ్ చేసేసుకొని తాగేయొచ్చు అనమాట. మా ఇంట్లో మజ్జిగ వేసుకొని తాగడం ఇష్టమండి. ఒకవేళ మజ్జిగ ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్‌గా సాల్ట్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్‌గా తాగేయొచ్చు అనమాట. లేదంటే సాల్ట్‌కి బదులు మనం షుగర్ కూడా యాడ్ చేసేసుకొని తాగొచ్చు అనమాట. బెల్లం కూడా వేసుకోవచ్చండి, బావుంటుంది. హనీ కూడా వేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇందులో కొంచెం సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అలా వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే మేము తాగేస్తున్నాము. ఈవినింగ్ టీ తాగకుండా ఈ రాగి సరితోనే సరిపోతుందండి. మనము ఒక గ్లాస్ తాగామనుకోండి స్టమక్ ఫుల్‌గా అనిపిస్తుందండి. హెల్త్ కూడా చాలా మంచిదనమాట. ఈ సమ్మర్ సీజన్‌లో చలువ చేస్తుంది బాగా. ఇది సమ్మరు, వింటర్ అనే కాకుండా ప్రతి సీజన్‌లో మనం రాగి సరి తీసుకున్నా కూడా హెల్త్‌కి చాలా మంచిదండి. రాగి సరి నేను చేసిన వెంటనే అలా వేడివేడిగా అయితే తాగమండి మేము. ఈ విధంగా చల్లార్చుకునేసి మజ్జిగ కలుపుకొని తాగుతామనమాట. అందుకోసమే మార్నింగ్ చేసేసి ఈవినింగ్ తాగుతున్నాం మేమైతే. ఈ విధంగానే చేస్తూ ఉంటానండి ప్రతిసారి నేను. ఇదండి ఇవాల్టి వీడియో. ఇవాల్టి వీడియో మీకు అందరికీ నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.